ప్రయత్నాలండి. ఈ యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్ కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ రోజున దేవుని వాక్యానుసారమైన జీవితాలు అనే అంశాల్లో భాగంగా చూసుకుంటే మరి అనేక మంది తల్లిదండ్రులని మరి అనేక మంది ప్రజలు నిందిస్తూ ఉంటారు. అంటే పిల్లల్ని పెంచడం కూడా చేత కావట్లేదు అనే నిందలు పడుతున్నారా మీరు? అంటే ఈ రోజున అటువంటి నిందలు అనుభవిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా కొన్ని మంచి మాటలతో కూడిన దేవుని యొక్క సత్యాలు తెలియచేయాలని ఆశించున్నాను. ఆ సత్యాలన్నీ తెలుసుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. యేసయ్యా, గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానమును అందించి మీ యొక్క బిడ్డలతో మీ యొక్క సత్యాన్ని బోధించమని ఏ రీతిగా మేముండి నాయనా మా బిడ్డలను పెంచుకోవాలో మీ యొక్క శ్రేష్టమైన జ్ఞానమును అందించమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి మీ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క దేవుని వాక్యానుసారమైన జీవితాలు మన జీవితాల్లో ఎలా అవలంబించుకోవాలనే అంశాలన్నీ కూడా తెలుసుకుందాం. ఈ రోజున మరి అనేక అంశాలు చూసుకుంటే మనం మొదటి భాగాల్లో మరి ఫుడ్ షేర్ చేయడం, అలాగే అన్ని విషయాల్లో కూడా మరి దేవునికి ఇవ్వాలనే మనసును కలిగిన, అలాగే దేవునికి మనల్ని మనం అర్పించుకొని దేవుని పరిచర్య చేసేవారిగా ఉండాలని మరి అనేక అంశాలు తెలుసుకున్నాం కదా. మరి ఈ రోజున మరి పర్టికులర్ గా ఒక అంశం అంటే పిల్లల్ని పెంచడం చేత కాదు అని అనేక మంది ప్రజలు తల్లిదండ్రుల్ని నిందిస్తూ ఉంటారు. దీని ప్రభావం వల్ల మరి తల్లిదండ్రులు అన్నవారు ఎలా ఉంటారంటే, ఒక తల్లైనా సరే, తండ్రి అయినా సరే, అంటే మాకు బిడ్డల్ని పెంచడం రాదా? లేకపోతే ఆ బిడ్డల్ని చూసుకోవడం సరిగ్గా రాదా? అసలు నాకు అటువంటి జ్ఞానం లేదేమో, లేకపోతే వాళ్ళు చెప్పిన రీతిగా నా బిడ్డల్ని ఎందుకు నేను ఉంచుకోలేకపోతున్నాను, లేకపోతే వాళ్ళు అసలు ఆ మాటలు అంటున్నారంటే నేనే సరిగ్గా లేనేమో, లేకపోతే నా బిడ్డల పట్ల బాధ్యత కలిగిన తల్లిగా నేను లేనేమో, తండ్రిగా నేను లేనేమో అని చెప్పి తల్లిదండ్రులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉంటారు. దీనివల్ల వారికి మానసిక స్ట్రెస్, ఒత్తిడి అనేది ఉంటుంది. అంటే ఈ రోజున ఎవరో ఏదో అన్నారని చెప్పి ఆ మాటలన్నీ కూడా మన హృదయంలోకి తీసుకొని ఆ మాటలు పట్టించుకుంటూ ఉంటే ఏమవుతుందండి? దాని గురించి ఆలోచించి అసలు మనం పిల్లల గురించి గాని, లేకపోతే పిల్లల్ని ఎలా పెంచుతున్నా అనే విధానం గురించి గాని మరి ఆలోచించకుండా మనం ఏం చేస్తామంటే ఆ మాటలు పట్టించుకొని వాటి గురించిన ఒత్తిడి, స్ట్రెస్ అనేది పెంచుకొని మానసికమైన ప్రశాంతతను కోల్పోతాం. అంటే మనం ఏం చేయాలంటే ఈ రోజున ఈ సిట్యుయేషన్ అనేది ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనం ఒక ఫంక్షన్‌కి వెళ్ళినా, బర్త్‌డే పార్టీకి కానీ, లేతే పెళ్ళిళ్ళకి కానీ, ఇంకా ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడండి, మన పిల్లల్ని ఏం చేస్తాం? మన పిల్లల్ని మనతో తీసుకువెళ్ళడానికి ముందుగానే మనం వారికి అన్నీ కూడా కొన్ని షరతులనేవి చెప్తూ ఉంటాం. ఏ రీతిగా అమ్మా వస్త్రధారణ దగ్గర నుంచి కూడా అంటే మనం మన తల్లిదండ్రులుగా అంటే మన బిడ్డల పట్ల బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా వారికి వస్త్రధారణ దగ్గర నుంచి కూడా వారు అక్కడ ప్రవర్తించాల్సిన తీరు విషయం అంటే వారు అక్కడ ఎలా మెలగాలనే స్థితిని కూడా మన వారికి అన్ని కూడా చక్కగా ఒక మంచి మాటలుగా వారికి చెప్పి నాయన నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండకూడదు, అక్కడ అల్లరి చేయకూడదు, లేకపోతే నా మాట వినాలి, అందరు ఎదుట నాకు మరి అవమానం తెచ్చే పనులు ఏవి అంటే నువ్వు అల్లరి చేసి అవి ఇవి లాగేకూడదు అని పిల్లలకి, చిన్న పిల్లలైనా సరే, యవనస్తులైనా సరే మనం ఏం చెప్తామంటే ఒక ఫంక్షన్ కి వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఏ పార్టీ ఫంక్షన్ ఏట్లకి వెళ్ళినా సరే ముందుగానే మనం ఒక ప్రార్థనా కూడికి వెళ్ళినా సరే మనం ఏం చెప్తామంటే చక్కగా మన బిడ్డలకు ముందుగానే అన్ని విషయాలు చెప్తాం. వస్త్రధారణ దగ్గర నుంచి కూడా వారు అక్కడ ప్రవర్తించే తీరు విషయంలో ఇలా అయితేనే నువ్వు నాకు సహకరిస్తేనే నేను ఆ ఫంక్షన్ కి తీసుకువెళ్తాను, లేకపోతే నేను అసలు ఫంక్షన్ కే తీసుకెళ్ళనమ్మా అని చెప్పి మనం చెప్తూ ఉంటాం కదా. అంటే ఇవన్నీ మనం బాధ్యత కలిగి, జ్ఞానం కలిగి మన బిడ్డలకు బోధిస్తాం. ఈ యొక్క మాటలన్నీ కూడా మీ బిడ్డలకు మీరు బోధిస్తున్నారా? బోధిస్తారండి. మీరెందుకంటే చక్కటి దేవుని బిడ్డలు కాబట్టి. ఎవరైనా సరే తల్లిదండ్రులు మరి బిడ్డల పట్ల బాధ్యత, ప్రేమ అనేది కలిగి ఉంటారు కాబట్టి వారు ఏం చేస్తారంటే మంచి మాటలు, ఫంక్షన్‌కెళ్ళినా లేకపోతే ఏ కార్యక్రమాలకు వెళ్ళినా అక్కడ అల్లరి చేయకూడదమ్మా, అవి ఇవి తీసివేయకూడదు అని చెప్పి వారిని కంట్రోల్ చేయడానికి కావాల్సిన మాటలని కూడా చెప్పి మీరక్కడ అల్లరి చేయకుండా ఉంటే ఇంటికొచ్చాక మీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. ఇలాగా కొంతమందైతే అలా కూడా వారు అక్కడ బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మరి ఏ అల్లరి కూడా చేయకుండా ఉండేందుకు అటువంటి ట్రిక్స్ అనేవి ఉపయోగిస్తారు. అది కూడా చాలా మంచి పద్ధతండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున మన పిల్లల్ని మన మాట వినేవారుగా, అలాగే మన మాటకు లోబడేవారుగా, అలాగే మన నలుగురిలో వెళ్ళినప్పుడు ఏ నింద అనేది రాకుండా ఉండాలి. మనం ఏం చేస్తామంటే ముందుగానే పిల్లలే ప్రిపరేషన్ చేస్తాం. అంటే ప్రతీదీ కూడా చెప్తాం. నాయన అలా ఉండాలి, ఇలా ఉండాలమ్మా అని చెప్పి అన్నీ కూడా చెప్తాం. చక్కగా వారు కూడా వింటారండి.
చిన్న బిడ్డలైనా సరే, యవ్వనస్తులైనా చక్కగా వింటారు. దేవుని యొక్క మాటలతో కూడిన మాటలు మనం కొన్నిటిని తెలియజేస్తాయి. ఎందుకంటే మన వాక్యానుసారమైన జీవితంతో కూడిన జీవితాలనేవి జీవించాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాం కాబట్టి, ఈ రోజున తల్లులైన వారు చూసుకుంటే మరి ఆ కాలంలో దేవుని ఎరగని ప్రజలు ఎలా ఉన్నారో మనకు తెలియదు కానీ, మరి అప్పటి కాలంలో కూడా మరి ఆ యొక్క ఆహ్, ఆహ్, దేవుని ఎరగనప్పుడు కూడా మరి అమ్మలు బాధ్యత కలిగి మరి అలాగే తల్లిదండ్రులైన వారు మనల్ని ప్రేమతో ఆ బొమ్మలు కొనించి ఈ యొక్క చందమామని చూపించి మనల్ని ఎంతో శ్రేష్టంగా పెంచారు. కానీ ఇప్పుడు తల్లులైతే ఇంకా చాలా శ్రేష్టంగా పెంచుతున్నారు. ఎందుకంటే వారి పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలని దేవుని వాక్యాన్ని నేర్పించడం, పాటలు నేర్పించడం, దేవుని యొక్క వచనములు నేర్పించడం, దేవుని సన్నిధిలో మరి పాటలు పాడడానికి ఎంకరేజ్మెంట్ చేయడం, అన్ని విషయాల్లో కూడా మరి వారికి మరి సపోర్ట్ గా నిలబడుతున్న తల్లులు ఉన్నారండి. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి కొంతమంది పిల్లలకు మనం చెప్తామండి, అమ్మ పాటలు పాడడం నేర్చుకోండి, లేకపోతే వాక్యం చదవడం నేర్చుకొని చెప్తే కొంతమంది పిల్లలు వినరండి. అయినా సరే మనం ఏం చేయాలంటే అటువంటి బిడ్డల నిమిత్తము మనం ప్రార్థించాలి. అంటే అపవాది వారిని మరి వ్యర్థమైన వాటి యందు మరి మనసుంచేలాగా వారిని ప్రేరేపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే అటువంటి బిడ్డల కోసం మరి మనం చక్కగా ప్రార్థించాలి. ఈ అంశాలు మరి రేపటి భాగంలో తెలుసుకుందాం. ఈ రోజున మరి చిన్న బిడ్డలైనా సరే, యవ్వనస్తులైనా సరే మరి ఏంటంటే మనం మన పిల్లలకి ఎన్నో మంచి మాటలు చెప్తాం కదా! ఆ మంచి మాటలు చెప్తున్న సమయంలోనే అనేకమైన దేవుని యొక్క మాటలు కూడా తెలియజేస్తూ ఉంటాం. అంటే ఇలాగా చిన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క స్టోరీస్ ని లేకపోతే మన లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని కూడా మనం మన పిల్లలకు చెప్పడం ద్వారా ఒక ఇన్స్పైర్ గా తీసుకుని వారు ఏం చేస్తారంటే మా మమ్మీలా ఉండాలి, మా డాడీలా ఉండాలి, లేకపోతే మా మమ్మీలాగా అందరి చేత గౌరవం అనిపించుకునే స్థితిలో ఉండాలి, లేకపోతే మా డాడీ లాగా అందరి చేత మేము గౌరవింపబడే స్థితిలో ఉండాలని చెప్పి తల్లిదండ్రులకి పిల్లలకి తల్లిదండ్రులే ఇన్స్పిరేషన్ గా ఉండాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అటువంటి బాధ్యతతో కూడిన మాటలు భవిష్యత్తును మన బిడ్డలకి మనం అందించవలసిన వారమైన అలాగే మనం అందిస్తాం. కానీ మనం అనేక మంది ఎలా ఉంటారంటే ఒక చిన్న ఇష్యూ జరిగేలోపే కొన్ని మాటలని వదిలేసే స్థితిలో ఉంటారు. అంటే ఏదైనా ఫంక్షన్ కి ఇలా అన్ని కూడా చక్కగా చెప్పి చక్కగా పిల్లల్ని ఏ ఫంక్షన్ గా తీసుకెళ్ళామనుకోండి, ఆ ఫంక్షన్ ఒక గంట 2 గంటలు ఉండవలసింది ఒక 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలకి అది 6-7 గంటల వరకు అది అలా కొనసాగుతుంది అనుకోండి, ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది. అంటే ఎంతసేపు కూర్చోవాలి, లేకపోతే ఎంతసేపు అంటే పిల్లలు అన్న వరకు కంఫర్ట్ అంటే ఫంక్షన్లు అంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు, కాదనట్లేదు. కానీ ఆ ఎంజాయ్మెంట్ లో ఎలా ఉంటుందంటే వారు అవి తీయద్దు ఇవి అక్కడ డెకరేషన్ చేసిన వస్తువులు ఉంటాయి కదండి, అక్కడ కేక్ డెకరేషన్ చేసిన లేకపోతే అనేకమైన ఫ్లవర్స్ తో చేస్తూ ఉంటారు డెకరేషన్, అలాగే బెలూన్స్ తో చేస్తూ ఉంటారు, లేకపోతే స్టార్స్ తో చేస్తూ ఉంటారు. ఇలా అనేకమైన డెకరేషన్స్ ఉన్నప్పుడు వాటి నుంచి కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఆల్రెడీ మనం ఇంటి దగ్గర చెప్తాం, దాన్ని బట్టి వారు జాగ్రత్తగా ఉంటారు. కానీ ఏం చేస్తారంటే మనం ఎవరో వచ్చారని మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే మనం ఏదో పనిలో బిజీగా ఉన్నప్పుడు మనం ఒక్క క్షణం అటు చూసేటప్పుడు వీరు ఏం చేస్తారంటే ఒక గంట 2 గంటలు ఓపికగా ఉండరు, మన మాట కూడా వింటారు. కానీ వారు కూడా కొంచెం చిన్నపిల్లలు కదండి, యవనస్తులు కదండి, ఏం చేస్తారు ఆ యొక్క ఏ ఫ్లవర్ తీసుకుందామో లేకపోతే బెలూన్ తీసుకుందామో అని చెప్పి అక్కడికి వెళ్ళి గబుక్కున టచ్ చేయడానికి వెళ్ళినా లేకపోతే తీసుకున్న అక్కడున్న ఆ యొక్క వ్యక్తులు మరి దేవుని యొక్క కృపలో వారు పిల్లలతో కలిసిపోయేవారు అనుకోండి, ఏం చేస్తారు, పోనీలే పిల్లలే కదా తీసుకున్నారు, సరదాగా ఉంటారులే ఫంక్షన్ లో అని చెప్పి వదిలేస్తారు, పట్టించుకోరు. కొంతమంది ఎలా ఉంటారు, ఈమె ఇన్ని వాక్యాలు చెప్పిద్ది, లేకపోతే ఇంత కౌన్సిలింగ్ ఇచ్చింది, లేకపోతే ఆ ఇంత మంచి ఒక బిజినెస్ పార్ట్నర్ గా ఉంది, లేకపోతే అటు తండ్రినైనా సరే తల్లినైనా సరే ఇంత గొప్ప హోదాలో ఉంటారు, లేకపోతే ఇంత ఆత్మీయమైన స్థితిలో ఉంటారు, లేకపోతే వీళ్ళు గొప్ప టీచర్స్ గా ఉంటారు, లేకపోతే ఇంత గొప్ప పదవులు కలిగిన వ్యక్తులుగా ఉంటారు. కనీసం వీరి బిడ్డలకి సరిగ్గా పద్ధతులు నేర్పించలేదు, పెంచడం చేత కాలేదని చెప్పి కొన్ని మాటలని వదిలేస్తూ ఉంటారు. అప్పుడు అప్పుడు తల్లిదండ్రులకు ఎలా అనిపిస్తుంది అంటే అయ్యో నా బిడ్డల్ని పెంచడం నాకు చేతలేదు, నేను ఇంటి దగ్గర ఎన్నో మాటలు చెప్పాను కదా, అంటే నేను సరిగ్గా పెంచట్లేదనే భావన వారికి కలుగుతుంది. అంటే ఈ భావన ఎందుకు కలుగుతుంది, వాళ్ళు ఏదో అన్నారని మనం ఆ మాటలన్నీ కూడా తీసుకోవాలా, అస్సలు ఆ మాటలు మన హృదయంలోకి రాని, మనం ఏదైనా సరే ఎవరైనా అన్నది మన హృదయంలోకి తీసుకుంటేనే దాన్ని బట్టి మనకి ఏంటంటే బాధ, ఇబ్బంది అనేది కలుగుతుంది. అసలు మనం ఆ మాటలు విన్నట్లుగా అంటే మనుషుల యొక్క వ్యక్తిత్వం అనేది ఇలాగే ఉంటుంది అని చెప్పి మనం ఎప్పుడైతే ఆలోచించుకునే
అవన్నీ కూడా కామన్. పిల్లలు ఏదో తెలుసు నా మాట విన్నారు, వారు ఎంతసేపు ఓపికగా కూర్చున్నారు. కానీ ఫంక్షన్ అనేది లెంత్ పెరిగిపోతూ ఉండడం వల్ల బిడ్డలు కూడా ఓపిక పట్ల ఎంతసేపు కంట్రోల్లో ఉంటారండి. అవి తీయద్దు ఇవి తీయద్దండి. ఒక గంట 2 గంటలు లేదా 3 గంటలు అయిపోయినాక తీయొచ్చమ్మా అని చెప్పి మనం చెప్తాం. అయినా సరే కొంతమంది పిల్లలు ఏంటంటే ఆ దాని అట్రాక్ట్ అయిపోయి అమ్మ ఫ్లవర్ కావాలి, ఆ బెలూన్ కావాలి అని చెప్పి వాళ్ళు ఏంటంటే దాంతో ఏదో జాయిగా ఉండొచ్చు అన్న అర్థంతో వారు వెళ్ళి గబుక్కుని తీసుకోవడం జరుగుతుంది. పిల్లల్ని మనం అర్థం చేసుకోవాలండి. అటు వారైనా సరే, అటు ఫంక్షన్ చేసే వాళ్ళైనా సరే, ఇటు తల్లిదండ్రులైనా సరే, వాళ్ళు అది చేస్తున్నారై వాళ్ళు కొట్టి హింసించడం లేకపోతే తిట్టడం అంటే నా పరువు పోతుంది, లేకపోతే నువ్వు ఇలా ప్రవర్తించొద్దని ముందే చెప్పాను కదా అని చెప్పి మరి వారిని నిందించకూడదు, కొట్టకూడదు. కానీ మనం ఏం చేయాలంటే చక్కగా వారిని అమ్మా ఆ ఫంక్షన్ అంతా అయిపోయినాక ఆంటీ అంకుల్ మనం అడిగి తీసుకోవడం మంచిది, కానీ ఇలా చేయడం మంచిది కాదని చెప్పి మనం మన పిల్లలకి చెప్పుకొని సర్ది చెప్పుకొని ఆ ఫంక్షన్ లో ఏ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా మరి చక్కగా ఫంక్షన్ జరిగేలా మరి ఆ ఫంక్షన్ కి సహకరించి మనం మన మన ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది. కానీ ఎప్పుడైతే ఆ మాటలు తీసుకొని ఏంటి మా పిల్లోని ఇలా అంటున్నాడు, లేకపోతే మాకు పిల్లల్ని పెంచడం చేత కదా అని చెప్పి వాళ్ళని తిరిగి ప్రశ్నించినా లేకపోతే ఏదో ఒక మాట అన్నా అక్కడ ఇష్యూ అనేది క్రియేట్ అయ్యి ఒక అంటే ఆ యొక్క స్థితిని బట్టి మన యొక్క మానసిక పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మాకు బిడ్డల్ని పెంచడం చేత కాదా, నువ్వు మాకు చెప్పాలా అన్నట్లుగా మరి వారితో మాట్లాడడం ద్వారా మనకు ఉపయోగం లేదండి. అసలు ఆ యొక్క వ్యక్తుల యొక్క మనస్తత్వమే అంత. ఈ ప్రజలు ఇటువంటి వారే. మన పిల్లలకి మనకు తెలియదా అండి? మన పిల్లలు మనం వచ్చేటప్పుడే మరి ఏం చేస్తున్నాం, ఏ ఫంక్షన్ కి వెళ్ళినా అమ్మ వస్త్రధారణ దగ్గర నుంచి కూడా మీ ప్రవర్తన వరకు కూడా ఇలా ఉండాలని మనం చెప్పి ఉన్నాం. అంటే ఎవరో ఏదో అన్నారని చెప్పి మనము అజ్ఞానంగా వారి యొక్క మాటలు తీసుకుని మన బిడ్డలు నిందించినా లేకపోతే వారితో మరి ఇష్యూ క్రియేట్ చేస్తున్నా అదంతా కూడా అసలు మంచిగా ఉండదండి. అంటే ఈ రోజు మనం అసలు జ్ఞానంగా ఆలోచించే దేవుని యొక్క బిడ్డలైతే ఏం చేస్తారు, ఆ ఇష్యూ అనేది లేకుండా చేయడానికి చక్కగా వారు ఏదైతే మనిషి యొక్క మనస్తత్వం ఇంతే అని చెప్పి అక్కడ ఆ విషయాన్ని వదిలేసి చక్కగా మన పిల్లల్ని నాయనా నేను చెప్పాను కదమ్మా తీయొద్దని, సర్లే ఇంతసేపు చాలా ఓపికగా ఉన్నారు కదా, మంచిది, చక్కగా అని చెప్పి వాళ్ళని ఇంకా పొగిడి ఎప్పుడు కూడా ఇలాగ తొందరపడి ఇలా చేద్దామా, ఆఖరిలో మరి ఫంక్షన్ అయిపోయే సమయానికి మరి అంకుల్ ఆంటీ వాళ్ళని అడిగితే వాళ్ళే ఇస్తారమ్మా. ఇలా చేస్తే పాపం వారికి కూడా ఇరిటేషన్ వచ్చింది కదా, అలా చేయకూడదని చెప్పాను కదా నాన్న అని చెప్పి వారిని గద్దించి అలాగా చక్కగా ప్రేమగా పిల్లల్ని సంపాదించుకోవాలి. కానీ అక్కడ ఆ యొక్క సిచ్యుయేషన్ బట్టి వారిని నీ వల్ల నన్ను మాటలు అంటున్నారు లేకపోతే నిందిస్తున్నారు అని చెప్పి ఏదో ఒక ఉద్రేకం తెచ్చుకోవడం దేవుని చిత్తము కాదు. అలాగే బిడ్డల్ని కొట్టడం లేకపోతే హింసించడం దేవుని చిత్తము కాదు. అంటే ప్రేమ పూర్వకమైన గద్దింపు అనేది ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాగా మన పిల్లల్ని సరి చేసుకొని అంటే ఎవరో ఏదో అంటున్నారని మీ పిల్లలు ఎందుకు పనికిరారు, లేకపోతే మీ పిల్లలు వేస్ట్, లేకపోతే మీ పిల్లలు పెంచడానికి చేత కావట్లేదు అని చెప్పి ఎంతో మంది నిందిస్తూ ఉంటారు. నాకు దినాన ఒక బిడ్డ మరి చక్కగా ఆ బిడ్డకి ఓ చంటి బిడ్డ తల్లి చక్కగా ఆ బిడ్డకి స్నానం చేపిస్తుంది. ఆ స్నానం చేపిస్తున్నప్పుడు చక్కగా వాడికి అన్ని కూడా స్నానం చేపించేసి చక్కగా డ్రెస్ వేసి అన్ని కూడా ప్యాంపర్స్ అవన్నీ కూడా పెట్టేసి చక్కగా ఆ బిడ్డని మరి ఇంట్లో కూర్చోడానికి ఆ బొమ్మలన్నీ కూడా వేసి చక్కగా ఆడుకుంటున్నారు. ఈలోపు పక్కింటి నుంచి ఎదురుండి ఒక అమ్మ ఏ ఏ ముసలమ్మ ముచ్చట్లు చెప్పడానికి వచ్చి ఆ బిడ్డ అప్పుడే అంత శుభ్రం చేసిన తల్లి ఆ పని ఉండి గబుక్కున కిచెన్ లో ఉంచుకొని కూరగాయలు తీసుకుని వచ్చేలోపు ఈ యొక్క బిడ్డ ఏం చేస్తారంటే ఏ లెట్రిన్కి వెళ్ళడమో లేదా టాయిలెట్ కి వెళ్ళడమో మరి చేసి ఉన్న స్థితిని ఆ పక్కింటామో ఎదురింటామో వచ్చి చూసినప్పుడు అమ్మో నీకు అసలు పిల్లల్ని పెంచడమే చేత కాదు అని చెప్పి ఒక మాట వదిలేస్తా ఉంటారు. అంటే అంటే ఆమెకు తెలియదండి ఆ బిడ్డలను చూసుకోవడం తెలుసు. అంటే ఇప్పటి వరకు ఈ రోజున ఎవరైనా ఒక మాట వదలరండి, ఆ మాటను బట్టి వాళ్ళు వచ్చి ఎప్పుడైనా మన బిడ్డలను చూస్తారా? అంటే టాయిలెట్ కి వెళ్ళినా లేకపోతే లెట్రిన్ కి వెళ్ళినా మనం మన బిడ్డల్ని శుభ్రం చేసుకుంటాం, పరిశుభ్రపరుచుకుంటాం. అలాగే వాళ్ళని చక్కగా స్నానం చేసి మళ్ళీ దుస్తులు మార్చుకొని చక్కగా వాళ్ళు మనం చూసుకుంటాం. అదే పని వారు చేయగలుగుతారా? ఎవరు చేయరండి. మాటలైతే వదులుతారు కానీ మనం చేసే పని వాళ్ళు ఒక తల్లిగా బాధ్యతగా చేసే స్థితి ఉండదు. అది ఆలోచించుకొని ఎవరు ఏదైనా సరే మనం ఏం చేయాలంటే ఆ మాటలు మన హృదయంలోకి తీసుకోకుండా మరి నేను ఒక తల్లి గాని తండ్రి గాని వారి బిడ్డల పట్ల బాధ్యత కలిగి చేసే పనులు ఆ తల్లిదండ్రులు చెప్తే మరి ఎవరు కూడా చేయరు. ఎవరైనా చేస్తారండి, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు వచ్చి ఒక చిన్న బాబు ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళినా లేకపోతే టాయిలెట్ కి వెళ్ళినా లేకపోతే చిందరవందరగా ఎక్కడైనా చెత్తలో తిరుగుతూ ఉన్నా చూస్తా ఉంటారు, లేకపోతే తీసి పక్కన పెడతారు. కానీ మనం శుభ్రం చేస్తారు ఎవరైనా? తల్లికి బాధ్యత ఉంటది కాబట్టి ఆమె అనేక మంది మాటలన్నా సరే
నా బిడ్డను ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. అంటే మీ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎదుటి వ్యక్తి యొక్క మాటలు మన హృదయంలోకి తీసుకోనంత కాలం మన 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 జీవితాలను ప్రశాంతంగా ఉంటాయి. అది ఏ విషయంలో అయినా సరే. కాబట్టి ఈ రోజున ఇ ఇ ఇటువంటి ప్రశాంతమైన జీవితాన్ని మీరు అనుభవించాలంటే బిడ్డల్ని ఏదో అంటున్నారని, బిడ్డలు సరిగ్గా పెంచడం చేత కావట్లేదు, లేకపోతే చూసుకోవడం సరిగ్గా చేత కావట్లేదని చెప్పి నిందిస్తుంటే, ఈ యొక్క మాటలన్నీ కూడా నీ హృదయంలోకి తీసుకోవద్దు. చక్కగా నువ్వేం చేస్తుంటే ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆనుకొని, నాకు దేవుడిచ్చిన శ్రేష్టమైన జ్ఞానమును బట్టి, నేను బాధ్యత కలిగిన తల్లిగా, ఒక తండ్రిగా నేను నా బిడ్డలను ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటున్నాను. ఎవరో ఏదో అన్నంత మాత్రాన మన బాధ్యతను మనం మరచిపోం. మనం చూసుకునే స్థితిని మనం కోల్పోం. అంటే ఎదుటి వ్యక్తి మాటలను బట్టి మనం ఏం చేయాలంటే అసల బాధ గాని, ఒత్తిడి గాని, స్ట్రెస్ గాని, ఒక మానసికమైన పరిస్థితికి గురయ్యే స్థితులు గాని మనం తెచ్చుకోవడం దేవుని చిత్తం కాదు. అంటే అసలు ఆ వ్యక్తుల యొక్క మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఈ ఈ పొరుగింటి అమ్మ ఇలా అందానే, ఇరుగింటి అమ్మ ఇలా అందానే, ఏ ఎల్లమ్మో, పుల్లమ్మో ఏదో అనిందని చెప్పి మన బిడ్డల విషయంలో బాధ్యత కలిగిన స్థితిని మర్చిపోతే మనము మన బిడ్డలు ఇబ్బంది పడతారు. ఎవరైనా వచ్చి చూస్తారా అండి? ఎవ్వరు చూడరు. బాధ్యత కలిగిన తల్లి కాబట్టే మరి అప్పటికే స్నానం చేసి శుభ్రంగా ఉంచి అప్పుడే మరలా మురికి చేస్తున్నా సరే మరలా తల్లి ఎంతో బాధ్యతగా మళ్ళీ క్లీన్ చేసి స్నానం చేసి మళ్ళీ శుభ్రపరుస్తుంది. అది పొల్లమో తెల్లమో వచ్చి చేయమని చేస్తారా? ఎవ్వరూ చేయరు. ఏదో మాటలు చెప్పేవారే కానీ ఎవరు కూడా బాధ్యతగా వారి పట్ల బాధ్యత వహించరు. అది గుర్తించి మనం ఏం చేయాలంటే ఎవరో ఏదో అన్నారన్న మాటలు పట్టించుకోకుండా మన బిడ్డల భవిష్యత్తుని లేకపోతే మన బిడ్డలు మనం ప్రేమించి ప్రేమ కలిగిన మాటలు చెప్పి వారి పట్ల బాధ్యత కలిగిన అంటే వారు ఏదో అన్నారని మనం మన బిడ్డలకి జ్ఞానంగా ఏది చెప్తున్నావా లేదా అని మనకు తెలీదా? మనకు అన్నీ తెలుసు. అంటే ఈ రోజున అంటే దేవుని యొక్క వాక్యాన్ని తెలిసిన ప్రతి ఒక్క తల్లి కూడా తన బిడ్డని ఎలా పెంచాలో తెలుసండి. కాబట్టి శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి బట్టి మీకు ఆ యొక్క శ్రేష్టమైన జ్ఞానాన్ని అంటే తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డల్ని పెంచుతున్న ఆ జ్ఞానాన్ని బట్టి దేవుని స్తుతించండి. ఇట్టి రీతిగా నా బిడ్డను పెంచుకోగలుగుతున్నానయ్యా. ఎవరు ఏ రీతిగా మమ్మల్ని ఏ నిందలు వేసినా లేకపోతే మీ బిడ్డలు పెంచడం చేత కావట్లేదు లేకపోతే మీకు చూసుకోవడం చేత కావట్లేదని ఎంతమంది పెద్దలు వచ్చి మమ్మల్ని పెద్దల ముసలివారు ఉంటారు కదండి. వారు కొన్ని చిన్న మాటలు అంటారు. అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా ఎన్ని మాటలైనా సరే మేము ఎలా పెంచాలో అవన్నీ కూడా మాకు నేర్పిస్తున్నందుకు వందనాలని చెప్పి దేవుని స్తుతించుతూ ఉండాలి. అంటే ఇక్కడ ఏంటంటే బిడ్డల్ని ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మరి ఇవ్వాలన్నా ప్రజలందరికీ కూడా ప్రజలందరిలో మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా లేకపోతే ఒక ఉన్నతమైన మంచి అలవాట్లతో కూడిన సమాజంలో సంఘంలో మన బిడ్డలు ఆశీర్వాదకరంగా మరి ఆ సమాజానికి సంఘానికి కూడా మన బిడ్డల ద్వారా మంచి అనేది నేర్పించే వరముగా ఉండాలని మనం ఏం చేయాలి? చక్కగా దేవుని యొక్క మంచి మాటలు తెలియజేయాలి. ఆ శ్రమ అంటే ఇతరుల నుంచి వచ్చే నిందలు, శ్రమలు అవన్నీ కూడా అనుభవిస్తూ వాటిని పట్టించుకోకుండా వదిలేసి మన హృదయంలోకి తెచ్చుకుంటే బాధ. ఎప్పుడైతే మనం విని విడిచిపెడతామో అట్లా మనకి బాధే ఉండదు. అంటే అవి మన హృదయంలో అవి నాకే అని అనుకున్నప్పుడు మనకు బాధ వస్తుంది. కాబట్టి అవి మనకు కాదు వదిలేయి. మనుషుల యొక్క వ్యక్తిత్వాలు ఇలాగే ఉంటాయని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఆ యొక్క స్థితిని గురించి ఆలోచించాలి. కాబట్టి ఈ యొక్క స్థితిలో చూసుకుంటే మరియా యేసేపు గారు ఉన్నారండి. ఆ మరియమ్మ గారు యేసేపు గారు మరి ప్రదానం చేయబడిన తర్వాత ఆమె గర్భవతి అని తెలుస్తుంది. ఆ గర్భవతి అయిన సమయంలో మరి యేసేపు గారు ఆమెని వదిలివేద్దాం అనుకుంటారు, విడిచిపెట్టేద్దాం అనుకుంటారు. కానీ దేవుని యొక్క దూత ఆయన దగ్గర మరి ఆ యేసేపు గారి దగ్గరికి వచ్చి ఆ ఆయన్ని మరి ఇలాగా ప్రశ్న మత్తయి సువార్తలో ఉంటుందండి. చక్కగా ఒక్కసారి చదువుతాను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచుల నొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించును. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము. ఆ ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్పాను. అంటే ఇక్కడ నీ భార్య తప్పు చేయలేదు, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది. అంతేకాదు ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. మనందరికీ ఒక రక్షకుడిని ఇవ్వడానికి మరియా యేసేపులు ఎంతో భయంకరమైన శ్రమలు, నిందలు, ఎన్నో అవమానాలు, ఎంతో కాలంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు పడిన స్థితి అండి. అంటే ప్రపంచానికి ఒక ఒక రక్షకుడిని ఇవ్వడానికి వారిద్దరూ కూడా ఎన్నో త్యాగాలు చేయవలసి ఉంది. అంటే ప్రదానం చేయబడిన తర్వాత వారి వివాహానికి ఒక 2 నెలలు గ్యాప్ తీసుకుని వివాహం చేసుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించినప్పుడు నిజంగా ఆమె ఎంత గొప్ప ఘనురాలో, ధన్యత కలిగిన స్త్రీ అంటే దేవుని యొక్క కనుదృష్టి ఆ యొక్క మరియ మీద పడేలాగా ఆమె అంత పవిత్రంగా జీవించిందండి. అటువంటి పవిత్రమైన జీవితం ఈ రోజున మనమందరము కూడా జీవించాలని దేవుడు ఆశించున్నారు. అంటే దేవుని యొక్క దృష్టి మన మీద పడేలాగా మనం జీవిస్తే అట్టి ఆశీర్వాదకరమైన మేలును ప్రపంచానికి అందించే బిడ్డలుగా మనం కూడా ఉంటాం. అంటే ఈ రోజున మరియ యోసేపులను చూసుకుంటే అండి, వారు చక్కగా మరి ఆ యోసేపుని విడిచిపెట్టేద్దాం అనుకున్నారు. కానీ మరి దూత వచ్చి నీ భార్య గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వల్ల, కానీ అవమానపరచొద్దు, వివాహం చేసుకో అది అన్నప్పుడు ఆయన ఆమెను విడిచిపెట్టకుండా ఆ యొక్క ఎప్పుడైతే ఆ గర్భం దాల్చిన ఆమె కనుని వరకు కూడా, ఆ కనే వరకు కూడా ఆమెను కూడకుండా ఆమెని చక్కగా చూసుకుంటూ శ్రద్ధగా వారిద్దరూ కూడా ఆ యొక్క మరియా యోసేపులు ఇద్దరు కూడా మరి ఐగుప్తు పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ జనసంఖ్య వ్రాయబడడానికి వచ్చిన ప్రజలతో ఆ దావీదు నగరం అంతా నిండిపోవడం ద్వారా వారికి ఎక్కడొక్కడ ప్లేస్ అనేది కూడా దొరకదండి. అంటే ప్రపంచానికి ఒక సర్వ సృష్టికర్తన దేవుని కుమారుని ఇవ్వడానికి, తన బిడ్డని ఈ లోకంలో తీసుకురావడానికి మరియా ఎన్నో ఇబ్బందులు, శ్రమలు, ఇరుకులు అనుభవించిందండి. ఆమెని ఒక రోల్ మోడల్ గా మనం తీసుకొని మనం కూడా మన బిడ్డల్ని ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఒక గుడ్ హ్యాబిట్స్ తో కలిగిన బిడ్డల ప్రపంచానికి అందివ్వడానికి మనం ఏం చేయాలంటే, కొన్ని నిందలు అనేవి పడినా సరే మనం ఏం చేయాలంటే దాన్ని తట్టుకుని నిలబడి మన బిడ్డలు ఆశీర్వాదకరంగా పెంచుకోవాలి, ప్రపంచానికి దీవెనకరంగా మరి ఇవ్వాలని మరి మాటలు తెలియజేస్తున్నాం. అలాగే మరియా యోసేపులు ఎన్నో ఇబ్బందులు పడి కనీసం వారికి సత్రంలో కూడా స్థలం దొరకదు. అలాగే మరి పశువుల పాకలో మరి ఆ ఉన్న స్థలాల్లోనే వారు ఉండి ప్రభువుతో ఉండడం జరిగింది. అంటే ఈ రోజున ఈ సత్యాలు ఎందుకు తెలియజేస్తుందంటే, మన బిడ్డలు అనేవారు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, లేకపోతే ప్రపంచానికి దీవెనకరమైన అలవాట్లు మనం అందించాలన్నా మనం ఏం చేయాలంటే, మన బిడ్డల నిమిత్తం పడుతున్న కొన్ని శ్రమలు, ఇబ్బందులు మనం పడొచ్చు. అంటే ఆ సిచ్యుయేషన్స్ అన్ని కూడా మనం ఏం చేయాలంటే గొడవలు పెట్టుకునే రీతిగా ఉండకుండా వాటిని విన్నట్లుగా విడిచిపెట్టేసి చక్కగా సమాధానంతో మన బిడ్డలు పెంచుకుంటే మనకెంతో ఆశీర్వాదం. అంటే మరియా ఎలా అయితే దైవ కుమారుణ్ణి లోకానికి రావడానికి ఎన్నో శ్రమలు, నిందలు, అలాగే ఎన్నో ఒడిదుడుకులు, కనీసం పశువుల పాకలో ఉండే స్థితిలోకి వచ్చేసినా కూడా ఆమె ఏ మాత్రమో కూడా చక్కగా ఆ దేవుని కోసం, దేవుని యొక్క కార్యం చేయడం కోసం ఏ మాత్రము కూడా ఆమె సంకోచించలేదు, వెనుతిరగలేదు. చక్కగా అన్ని ఇబ్బందులు పడి, అన్ని శ్రమలు పడి ఈ ప్రపంచానికే రక్షకుని అందించింది. కాబట్టి ఆమెను రోల్ మోడల్ గా చేసుకొని మనం ఏం చేయాలంటే మన బిడ్డలని మనం దేవుని కోసం పెంచాలి. కాబట్టి ఈ రోజున ఎవరో నిందిస్తున్నారని చెప్పి నీ బిడ్డల్ని నువ్వు చక్కగా చూసుకునే స్థితి లేకుండా ఉండొద్దు. చక్కగా నీ బిడ్డలను ప్రేమించు, చక్కని దేవుని యొక్క మార్గంలో నడిపించు. ఆ దైవ కుమారుని ఇచ్చిన మరియను మరి ఆ దైవ కుమారుని లోకానికి తీసుకురావడానికి మరి ఆ ఆ యొక్క మరియమ్మ గారు ఎలా అయితే శ్రమలు పడ్డారో, మనము కూడా మన బిడ్డల్ని ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా అందించడానికి మనము ఎన్ని మాటలు పడినా పర్వాలేదండి. వాటిని విడిచిపెట్టేసి మన బిడ్డలను ఆశీర్వాదకరంగా పెంచుకుందాం. ఆ దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఈ యొక్క సత్యాలన్నీ కూడా మీ జీవితాల్లో అనుసరించవలసిందిగా, మీరు చక్కగా ఈ యొక్క దేవుని వాక్యానుసారమైన జీవితాలని కూడా మీ జీవితంలో అవలంబించి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని ప్రభువు పేరిట మీకు విన్నవిస్తున్నాను. ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడానికి వందనాలు, స్తోత్రాలు. యేసయ్యా శ్రేష్టమైన వాక్కులతో మీ బిడ్డలను దర్శించినందుకు వందనాలు. దీవించండి, బిడ్డలకి సహకరించండి. ఏ విషయంలో జ్ఞానం కలిగి ఎలా ప్రవర్తించాలో వారికి నేర్పించండి. మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకున్నాం తండ్రి. యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్.